జగదాంబాయై నమః. అమ్మోరు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రతి గ్రామానికి ఒక దేవత, ప్రతి ప్రాంతానికి ఒక పరాశక్తి, ప్రతి భక్తునికి ఒక తల్లి. ఈ జగత్తు ఉన్నంతకాలం ఇలా శక్తి ఆరాధన కొనసాగుతూనే ఉంటుంది. తెలుగు నేలపై శతాబ్దాలుగా భక్తులను కరుణిస్తున్న గ్రామ దేవతల వైభవాన్ని, వారి చరిత్రను, మహిమలను, సంప్రదాయాలను మీ ముందుకు తీసుకొచ్చే భక్తి టీవీ మహోన్నత ఆధ్యాత్మిక యజ్ఞం అమ్మోరు. మహోన్నత ఆధ్యాత్మిక యజ్ఞం అమ్మోరులో మనం తొలి అడుగు ఎక్కడ వేశామో తెలుసా? చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన గోల్కొండ కోటలో కొలువై శతాబ్దాలుగా రాజులను, భక్తులను అనుగ్రహిస్తున్న ఆదిశక్తి శ్రీ గోల్కొండ జగదాంబిక అమ్మవారి సన్నిధిలో కోటకు కాపలాగా, రాజ్యానికి రక్షక శక్తిగా, భక్తుల ఇంటి ఇలవేల్పుగా కొలువు తీరిన జగజ్జనని శ్రీ గోల్కొండ జగదాంబిక మహంకాళి. అమ్మలగన్న అమ్మ చరిత్రేంటి? ఈ ఆలయ విశిష్టతలేంటి? ఎందుకు ప్రతి ఏటా వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి తరలి వస్తున్నారు? తెలుసుకుందాం రండి. బోనాల సందర్భంగా ఆషాఢ అమావాస్య నాడు ఇక్కడి తొలి మెట్టుకి పూజ చేసుకొని భక్తులు అలా మెట్ల పూజ చేసుకుంటూ అమ్మవారి దర్శనానికై వెళ్తారు. భాగ్యనగర చారిత్రక సంపదలో దేదీప్యమైనది గోల్కొండ కోట. రాజుల వైభవానికి, వీరుల పరాక్రమానికి చిహ్నంగా నిలిచిన ఈ గోల్కొండ కోట కేవలం రాజుల రక్షణలో మాత్రమే లేదు. సుమారు 1000 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ గోల్కొండ కోటను సాక్షాత్తు ఆ ఆది పరాశక్తే జగదాంబిక అమ్మవారి రూపంలో కొలువై రక్షకురాలిగా కాపాడుతోంది. అసలు కొండపై ఉన్న ఈ గోల్కొండ కోటకు పునాది వేసిందెవరు? మొదట్లో ఈ గోల్కొండ కోట ఎలా ఉండేది? అసలు అమ్మవారు ఇక్కడ ఎలా కొలువై ఉన్నారు? తెలుసుకుందాం. విమల హృదయ గాహినీం విమలమతి సువాసినీం సకల విభవధారిణీం మునిజనజనీం భజే. భక్తుల నిర్మల హృదయాలనే గ్రహంగా మార్చుకుని స్వచ్ఛమైన బుద్ధిని ప్రసాదించే చల్లని తల్లి, మనసుకు ప్రశాంతత చేకూర్చి సమస్త సంపదలను అనుగ్రహించే జగన్మాత నీకు నమస్కారం అంటూ ఎవరినైతే నిత్యం శరణు వేడుతామో ఆ జగజ్జనని జగదాంబికగా కొలువై ఉన్న పుణ్యస్థలమే భాగ్యనగరంలోని గోల్కొండ కోట. కాకతీయుల కాలం నుంచి కుతుబ్షాహీ రాజులు, అసఫ్జాహీ పాలకుల కాలం వరకు గోల్కొండ వైభవానికి సాక్షిగా నిలిచిన ఈ పుణ్య ప్రదేశంలో భక్తి, చరిత్ర, సంస్కృతి, శక్తి ఆరాధన అన్నీ ఒకే చోట కలిసిన దివ్య అనుభూతిని ప్రసాదిస్తున్నాయి. నమ్మిన భక్తులను రక్షించేందుకు భాగ్యనగర నలుదిక్కులలో కొలువై భక్తుల పూజలు అందుకుంటోంది ఆ ఆదిపరాశక్తి. ఏ క్రమంలోని ఆ జగజ్జనని భాగ్యనగర నైరుతి భాగంలో గోల్కొండ కోటపై జగదాంబిక రూపంలో భక్తులను అనుగ్రహిస్తోంది. మన దేశంలోని చారిత్రక కట్టడాల్లో చరిత్రను, ఆధ్యాత్మికతను ప్రతిబింబించే అపురూప నిర్మాణాల్లో గోల్కొండ దుర్గానిది ప్రత్యేక స్థానం. ఈ కోట నిర్మాణం, రాజుల పాలన, వజ్రాల వ్యాపారం ఇవే ఈ ప్రపంచానికి తెలిసిన విషయాలు. కాని ఈ కోటపై కొలువుదీరిన జగదాంబిక అమ్మవారి చరిత్ర ఈ ప్రాంత ప్రజల విశ్వాసానికి ప్రత్యక్ష సాక్ష్యం. స్థానిక స్థలపురాణం ప్రకారం ఈ కొండపై ఒక దివ్యశక్తి వెలుగు రూపంలో ప్రత్యక్షమైందని చెబుతారు.
అదే ప్రాంతంలో పూజలు ప్రారంభమై కాలక్రమేణా అమ్మవారి ఆలయం ఏర్పడేందుకు నాంది పలికిందని విశ్వాసం. మరో కథనం ప్రకారం ఈ ప్రాంతంలో రాందేవురావు అనే గొర్రెల కాపరికి అమ్మవారి విగ్రహం లభించిందట. ఈ విషయాన్ని తెలుసుకున్న కాకతీయ రాజులు అమ్మవారికి ఒక చిన్న ఆలయంతో పాటుగా మట్టి కోటను కూడా నిర్మించారట. పూర్వం మంగళపురంగా పిలువబడిన ఆ ప్రాంతం ఆలయ నిర్మాణం తరువాత గొర్రెల కాపరులు తిరుగాడిన ప్రాంతం కావడంతో గొల్లకొండగా, కాలక్రమేణా గోల్కొండగా మారింది. తెలంగాణ బోనాల కార్యక్రమము మొట్టమొదటిగా గోల్కొండ కోటపై నుంచి ప్రారంభమవుతుంది. మన రాష్ట్ర పండుగగా మన తెలంగాణ రాష్ట్రము అన్ని విధాల ఏర్పాట్లు చేసి ఇక్కడ పోలీసు బందోబస్తు కానీ ఈ బోనాలకు వచ్చే పబ్లిక్ అన్ని సెక్యూరిటీ పరంగా పోలీసులు, వాటర్ వర్క్స్, R&B వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగనే మొదటి నజర్ బోనము అంటే సర్కారు బోనము శ్రీ నాగదేవత దేవాలయం బంజారీ దర్వాజా నుంచి ప్రారంభమవుతుంది. తొట్టెల ఊరేగింపు లంగరోజు నుంచి ఇవి అన్నీ రెండు కూడా కలిసి ఇక్కడ అమ్మవార్ల విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేయడంతో బోనాల కార్యక్రమం ప్రారంభమవుతుంది. జై మాతా. ఒకసారి ఈ పూర్తి గోల్కొండ కోట నిర్మాణాన్ని ఇక్కడి నుంచి చూడండి. ఈ మహోన్నత దుర్గాన్ని చూసిన ప్రతిసారి ప్రతి ఒక్కరి మనసులో ఒక ప్రశ్న మెదులుతుంది. అసలు ఇంతటి ఎత్తైన కొండపై గోల్కొండ కోటను ఎందుకు నిర్మించారు? మొదట్లో చిన్న మట్టి దుర్గంగా ఆవిర్భవించిన ఈ గోల్కొండ కోట కాలక్రమేణా ఎలా మహారాతి దుర్గంగా రూపాంతరం చెందింది? కాకతీయుల దృష్టి ఈ కోటపై ఎందుకు పడింది? అమ్మవారు వారికి ఎలా అండగా నిలిచారు? తెలుసుకుందాం రండి. నేడు మన కళ్ల ముందున్న ఈ అద్భుతమైన గోల్కొండ రాతి కోటను చూస్తే చాలామంది దీనిని కుతుబ్షాహీ సుల్తానుల నిర్మాణమని భావిస్తారు. కాని చరిత్ర చెబుతున్న నిజం మాత్రం అందుకు భిన్నం. ఈ దుర్గం మూలాలు కుతుబ్షాహీల కంటే ఎంతో ప్రాచీనమైనవి. సుమారు క్రీస్తు శకం 1143 ప్రాంతంలో కాకతీయుల పాలనలో ఈ గ్రానైట్ కొండపై తొలిసారిగా మట్టితో ఒక చిన్న దుర్గాన్ని నిర్మించారు. అది కేవలం ఒక కోట మాత్రమే కాదు, కాకతీయ సామ్రాజ్యానికి పశ్చిమ దిక్కున అచంచలమైన రక్షణ కవచం. ఆనాటి కాకతీయుల రాజధాని ఓరుగల్లు నేటి వరంగల్. ఆ రాజధానిపై పశ్చిమ దిశ నుంచి శత్రురాజుల దండయాత్రలను ముందుగానే పసిగట్టి అడ్డుకునే వ్యూహాత్మక సరిహద్దు దుర్గంగా గోల్కొండను నిర్మించారు. కాలక్రమేణా ఈ కోట ప్రాధాన్యం మరింత పెరిగింది. రాణి రుద్రమదేవి పాలనలో కోట రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. అనంతరం కాకతీయ వంశపు చివరి మహారాజు రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో గోల్కొండ సైనిక పరిపాలనా పరంగా మరింత కీలక కేంద్రంగా ఎదిగింది. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. క్రీస్తు శకం 1323లో ఢిల్లీ సుల్తానేట్ సేనలు ఓరుగల్లును జయించడంతో కాకతీయ సామ్రాజ్యం పతనమైంది. ఆ తరువాత గోల్కొండ దుర్గం కూడా ముస్లిం పాలకుల ఆధీనంలోకి వెళ్ళింది. మొదట ఢిల్లీ సుల్తానుల ప్రతినిధుల ఆధీనంలో ఉన్న ఈ కోట తరువాత బహమనీ సుల్తానుల చేతికి చేరింది. అనంతరం క్రీస్తు శకం 1518లో సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్ స్వతంత్ర కుతుబ్షాహీ రాజ్యాన్ని స్థాపించిన తరువాతే గోల్కొండ నిజమైన మహావైభవాన్ని సంతరించుకుంది. కాకతీయుల మట్టికోటను ఆయన వారసులు అద్భుతమైన రాతి ప్రాకారాలు, బురుజులు, రాజమందిరాలు, జల వ్యవస్థలు, శిల్పకళా వైభవంతో ప్రపంచ ప్రసిద్ధ గోల్కొండ దుర్గంగా తీర్చిదిద్దారు. రాజులు మారారు, రాజ్యాలు మారాయి, పరిపాలనా విధానాలు మారాయి. కానీ గోల్కొండ కోటపై కొలువు తీరిన జగదాంబిక అమ్మవారు మాత్రం అలాగే ఉంది.
ముస్లిం సుల్తానులు కైవసం చేసుకున్న ఈ గోల్కొండ కోటపై జగదాంబిక అమ్మవారు ఎలా స్థిరంగా ఉండగలిగింది? హైదరాబాద్ సామ్రాజ్యాన్ని పాలించిన సుల్తానులనే గడగడలాడించిన మహాతల్లిగా అమ్మవారు ఎలా పూజలు అందుకుంటోంది? గోల్కొండను పాలించిన కుతుబ్షాహీ రాజులు ఇస్లాం మతాన్ని అనుసరించినప్పటికీ కోటలోని జగదాంబ అమ్మవారి ఆలయానికి ఎలాంటి ఆటంకం కలిగించలేదని చరిత్ర చెబుతోంది. దీనికి ప్రధాన కారణం కుతుబ్షాహీ పాలకులు స్థానిక ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ వారి ఆరాధనా సంప్రదాయాలను పరిరక్షించే విధానాన్ని అవలంబించడమే. ఆ కారణంగానే గోల్కొండ కోటలోని జగదాంబ ఆలయం తన ప్రాచీన వైభవాన్ని నిలబెట్టుకోగలిగింది. గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తుల్లో ఎవరికైనా ఆరోగ్యం బాలేకపోతే, వృద్ధులు కూడా ఉంటే వాళ్ళు ఇక్కడే దండం పెట్టుకొని వారి ఆరోగ్యాన్ని కాపాడాలని ఆ జగదాంబిక అమ్మవారిని కోరుకుంటారు. అంతేకాదు, స్థానిక స్థల పురాణాలు, కథనాల ప్రకారం గోల్కొండ జగదాంబను కోట రక్షక దేవతగా భావించి కుతుబ్షాహీ పాలకులు కూడా ఆమె పట్ల గౌరవభావాన్ని ప్రదర్శించేవారు. అమ్మకు ఆటంకం కలిగిస్తే వారికి అపజయం కలిగిన సందర్భాలు ఉన్నాయి. అది ఆమె మహిమగానే భావించి ముఖ్యమైన సందర్భాల్లో అమ్మవారి ఆశీస్సులు కోరేవారు. అందుకే రాజవంశాలు మారినా, పాలకులు మారినా గోల్కొండ కోటతో పాటు భాగ్యనగర రక్షణదేవతగా జగదాంబ తల్లి ఆరాధన మాత్రం నిరంతరంగా కొనసాగింది. ఆషాఢ మాసంలో ఫస్ట్ వచ్చే అమావాస్య తర్వాత గురువారం లేదా ఆదివారం ఇక్కడ మొదలవుతుంది. ఈసారి మంగళవారం అమావాస్య వచ్చింది కాబట్టి మన గురువారం నుంచి మొదలవుతుంది. ఇక్కడ ప్రతి మొత్తం నెల రోజుల్లో ప్రతి ఆదివారం, గురువారం తర్వాత అలాగే మంగళవారం కూడా ఇక్కడ చాలా భారీ ఎత్తున ఇక్కడ బోనం పండుగలు జరుగుతుంటాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ బోనం అనేది ఫస్ట్ ఇక్కడ గురువారం మొదలవుతుంది 16 తారీఖున. ఇక్కడ లంగరోస్ చౌరస్తా నుంచి తొట్టెలో ఊరేగింపు ఉంటుంది. తర్వాత చోటా బజార్ నుంచి విగ్రహాలు ఉత్సవాలు ఉంటుంది. తర్వాత ఇక్కడ బంజారీ దర్వాజా నుంచి నజర్ బోనం ఉంటుంది. అక్కడ 3 ప్రొసెషన్ కలిసేసి ఇక్కడ సాయంత్రం వరకు ఇక్కడ గుడికి చేరుకుంటుంది. సో ఆ రోజు ఫస్ట్ పూజ ఇక్కడ మొదలవుతుంది. తర్వాత 2వ పూజ, 3వ పూజ, 4వ పూజ, 5వ పూజ రోజు ఇక్కడ చండీ హోమం ఉంటుంది. 7వ పూజ రోజు ఇక్కడ అమ్మవారికి శాకాంబరి, తర్వాత ఇక్కడ అమ్మవారి పల్లకి సేవ ఉంటుంది. తర్వాత 9వ రోజు ఇక్కడ కుంభహారతి ఉంటుంది అనమాట. ఇక్కడ గుళ్ళో ఇక్కడ వృత్తి పని వాళ్ళ సంఘం వాళ్ళకు కూడా మొత్తం 26 మంది ఉన్నారు. వాళ్ళది కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళ సేవలు, అమ్మవారికి సేవలు అందించుకుంటూ ఉంటారు. ఇక్కడ మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈఓ గారు ఇక్కడ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని డిపార్ట్మెంట్ తోటి సహకారంతో అన్ని చర్యలు తీసుకున్నాను అనమాట. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఇక్కడ. గోల్కొండలోని దాదాపు 300 మెట్లెక్కితే ఇదిగో ఈ ప్రదేశానికి చేరుకుంటాం. ఇదే జగదాంబిక మహంకాళి కొలువు తీరిన దివ్యస్థలి. ఈ పసుపు రంగు మెట్లను అధిరోహిస్తే కొరడా చేత పట్టిన పోతురాజుల చిత్రాలు మనకు స్వాగతం పలుకుతాయి. రండి, ముగ్గురమ్మల మూలపుటమ్మను దర్శిద్దాం. ఈ గుహ గోల్కొండ జగదాంబిక ఆలయ చరిత్రలో అత్యంత పవిత్ర ప్రదేశం. మనం ముందు చెప్పుకున్నట్లుగా కాకతీయుల కాలంలో ఈ సహజ శిలా గుహలోనే అమ్మవారు దీపకాంతుల్లా దర్శనమిచ్చారని విశ్వసిస్తారు. అనంతరం ఇక్కడే ప్రాచీన విగ్రహాలను ప్రతిష్ఠించి నిత్యారాధనలు నిర్వహించేవారని ఆలయ పరంపర చెబుతోంది. ఆపై జగదాంబిక అమ్మవారి చింతనే మహంకాళి అమ్మవారిని ప్రతిష్ఠించి ఇద్దరు అమ్మలకు పూజలు చేయడం ప్రారంభించారు. మహంకాళీదేవికి ఈ ఆషాఢ బోనాల సందర్భంగా బంగారు చీరె, ఆభరణాలను కూడా తయారు చేయించారు. కాలక్రమేణా భక్తుల సంఖ్య పెరగడం, ఉత్సవాలు విస్తరించడం వల్ల గుహ వెలుపల ప్రస్తుతం కనిపించే ఆలయ నిర్మాణం ఏర్పడింది. అయినప్పటికీ ఈ గుహలోని పవిత్ర స్థానం నేటికీ అదే భక్తి, అదే విశ్వాసంతో పూజలను అందుకుంటూనే ఉంది.
గుహలో కొలువైన జగదాంబిక ఎల్లమ్మను దర్శిస్తే మనోభీష్టాలు నెరవేరుతాయని, ఆపదలు తొలగిపోతాయని భక్తుల అచంచల విశ్వాసం. అందుకే గోల్కొండకు వచ్చే భక్తులు ఆధునిక ఆలయంతో పాటు ఈ ప్రాచీన గుహలో కొలువైన జగదాంబికను కూడా తప్పకుండా దర్శించి తమ యాత్రను సంపూర్ణం చేసుకుంటారు. ఈ గోల్కొండ కోటపై స్వయంభూగా వెలిసిన జగదాంబిక అమ్మవారి ప్రధాన ఆలయం ఇదే. రండి, మనము ఆ అమ్మవారిని దర్శించుకుందాం. ఆషాఢ మాసం మొత్తం ప్రతి గురువారాలు ఆదివారాలు మొత్తం 9 పూజలు జరుగుతాయి. భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా, బోనాలు తీసుకొచ్చే వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంది. అన్ని డిపార్ట్మెంట్లతోటి కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేసి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా వాటర్ వర్క్స్ వాళ్ళతోటి, తర్వాత R&B వాళ్ళతోటి బ్యారికేడింగ్ చేయించడము, అట్లానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి ఎక్కడ చీకటి అది కాకుండా తగిన లైట్లు, విద్యుత్ అంతరాయం కలగకుండా ఏర్పాట్లు, పోలీసు డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసుకుంటూ ఎవరికి ఇబ్బందులు కలగకుండా భక్తులు అమ్మవారి దర్శనం చేసుకొని వాళ్ళ ఇళ్లకు క్షేమంగా చేరుకునేంత వరకు కావలసిన జాగ్రత్తలన్నీ తెలంగాణ ప్రభుత్వం తీసుకుందండి. అందరూ రండి, ఏమి ఇబ్బందులు పడాల్సిన పని లేదు. ఆదివారాలు గురువారాలే కాకుండా అమ్మవారికి ప్రత్యేకమైన రోజు మంగళవారం కూడా ఇక్కడికి చాలామంది భక్తులు వస్తుంటారు. వాళ్ళకు కూడా తగిన సదుపాయాలన్నీ కల్పించామండి. ఆషాఢం వచ్చిందంటే భాగ్యనగరం భక్తి పారవస్యంతో పరవశిస్తుంది. అమ్మవారి ఆలయాలు రంగురంగుల బోనాలతో కలకలలాడుతాయి. అయితే ఈ మహోత్సవాలకు శ్రీకారం చుట్టేది మాత్రం ఇదిగో గోల్కొండపై కొలువు తీరిన ఈ జగదాంబిక దేవాలయం. అయితే ఈ బోనాల మహోత్సవాలు ప్రారంభం అయ్యే ముందు సంప్రదాయంగా తొలి బోనం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించటం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆచారం అసలు ఎప్పుడు ప్రారంభమైంది? ఎందుకు తొలి బోనం గోల్కొండ జగదాంబిక అమ్మవారికే సమర్పిస్తారు? ఇప్పుడు తెలుసుకుందాం. కాకతీయుల చివరి చక్రవర్తి 2వ ప్రతాపరుద్రుడి కాలంలో భక్తులందరినీ ఒక్కచోట చేర్చి ఉత్సవాల్ని నిర్వహించే సంప్రదాయం ఏర్పడిందని నమ్ముతారు. ఆపై రాజులు మారినా వారి కోటలో కొలువైన తల్లికి తొలిపూజ సమర్పించి ప్రజలకు ఉత్సవాల్ని జరుపుకొమ్మని పిలుపునిచ్చేవారు. ముఖ్యంగా క్రీస్తు శకం 1675 ప్రాంతంలో అబుల్ హసన్ తానిషా కాలంలో ఈ ఆచారం ప్రారంభమైందని అంటారు. తానిషా మంత్రులైన అక్కన్నా మాదన్నలు గొప్ప దైవభక్తులు. వారు నివసించే రాజ్యమంతా విస్తారంగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఆచారాన్ని ప్రారంభించారట. గోల్కొండ కోటపై కొలువైన జగదాంబిక అమ్మవారికి మొదటి బోనాన్ని సమర్పించారని చరిత్ర. చాలామంది బోనాలు 1813లో భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి వ్యాపించిన తరువాతే మొదలయ్యాయని భావిస్తారు. కాని దానికి పూర్వమే కుతుబ్షాహీ కాలంలోనే రాజ్యరక్షణ, ప్రజల శ్రేయస్సు కోసం గోల్కొండలో ఈ ఆచారం ప్రారంభమైంది. అందుకే ఈ పురాతన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తెలంగాణలో సమర్పించే తొలి బోనం గోల్కొండలో కొలువైన జగదాంబికాదేవికి సమర్పిస్తున్నారు. గోల్కొండ జగదాంబిక అమ్మవారి గురించి ఒక ప్రత్యేకతను చెప్పుకోవాలి. మీరు గమనించండి, కోటలోని ఎత్తైన ప్రదేశం నుంచి చూస్తే చుట్టుపక్కల ప్రాంతాలే కాదు, హైదరాబాద్ మహానగరాన్ని కూడా మనం చూడొచ్చు. అంటే ఈ ప్రకారంగా జగదాంబిక అమ్మవారి చూపు పడినంత దూరం వరకు కూడా ఆ అమ్మవారి అనుగ్రహంతో, ఆశీర్వాదంతో మహానగరం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది అనేది ఒక నమ్మకం.
ఆషాఢమాస తొలి ఆదివారం నాడు అమ్మలగన్న అమ్మకు జరిగే తొలి బోనాల జాతరతో గోల్కొండలో సంబరాలు అంబరాన్నంటుతాయి. గురువారం జగదాంబికకు తొలి పూజ చేయడంతో మొదలయ్యే సంబరాలు ఆదివారం నాడు మరింత హుషారును సంతరించుకుంటాయి. సకుటుంబ సపరివార సమేతంగా బోనమెత్తి వస్తున్న కుటుంబాలతో ఈ గోల్కొండ కోట పులకిస్తుంది. జానపద పురాణాల్లో పరాశక్తి దేవతని శివుడు వివాహం చేసుకునే వృత్తాంతం కనిపిస్తుంది. రుద్రుడు గుమ్మడికాయలో పుడితే పరాశక్తి సంద్రంలో పుట్టిందట. ఆయన స్త్రీ దైవానికి తలవంచనన్నాడు. శక్తి ఆయనకు ఎదురు తిరిగి అలిగి ఆషాఢమాసంలో తల్లిగారింటికి వచ్చింది. కాలం గడుస్తున్న కొద్దీ పరాశక్తికి అనేక శక్తులు తోడైనాయి. వారే సప్తమాతృకలు. వారినే గ్రామదేవతలంటారు. వారికి సోదరుడే పోతురాజు. ప్రతి గ్రామంలో ప్రజలకు తోడుగా ఉంటూ వారిని బాధిస్తున్న ప్రతి దుష్టశక్తిని దునుమాడేది వీళ్లే. శివుడి ఆజ్ఞ మేరకు పోతురాజు ఘటంతో అమ్మవారి భక్తులు పలహార బండ్లతో, ఆడపడుచులు బోనాలతో ఆలయానికి వెళ్లి ఆరాధించి మొక్కులు చెల్లించుకుంటారు. అదే ఆచారంగా గోల్కొండలో తొలి బోనం తీసుకుంటుంది ఈ అమ్మలగన్న అమ్మ. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఆషాఢమాసం మొత్తం గురు ఆదివారాల్లో బోనాలు పెద్ద ఎత్తున సమర్పిస్తారు భక్తులు. కుటుంబ సమేతంగా విచ్చేసి ఇక్కడే పొంగళ్లు వండి అమ్మకు సమర్పిస్తారు. ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మకు తొలిపూజ వేళ ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి అమ్మవారికి పట్టువస్త్రాలను అందిస్తారు. దగ్గర్లోని లంగర్ హౌస్ నుంచి ఊరేగింపుగా వెళ్లి చోటా బజార్లోని పూజారి ఇంట్లో ఉన్న అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం బంజారా దర్వాజా వైపు నుంచి నజర్ బోనం తీసుకుని అమ్మవారి ఊరేగింపు గోల్కొండ కోటకు చేరుకుంటుంది. ఆలయంలో అమ్మవారి ఘటాలను ఉంచిన తరువాత భక్తులు బోనాలు సమర్పించడమనేది ఆనవాయితీగా వస్తోంది. గోల్కొండ తొలి బోనమెత్తాక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవార్లతో పాటు నగరం నలుమూలలా కొలువైన దేవతల బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఆషాఢమంతా జరుగుతాయి. శ్రీమాత్రే నమః. శ్రీ జగదాంబ మహంకాళి ఎల్లమ్మ దేవాలయం యొక్క వృత్తి పనులము దాదాపుగా మేము 26 మందిమి విభిన్న సంపన్న వర్గాలలో ఉన్నాము. అట్లా ఎట్లాగంటే కుమ్మరి, సాకలి, మంగలి, బైండ్ల, డప్పు, బ్యాగరి, మస్కూరి, అట్లాగా ఏదైతే విశ్వకర్మలు, అందులో కంసాలిలు, ఇట్లాగా దాదాపుగా ఒక 26 మంది వృత్తి పనులం ఉన్నాము. అందులో ముఖ్యంగా మా ముఖ్య పాత్ర ఏంటంటే మేము ఏదైతే అమావాస్య రోజు 14వ తారీఖున ఉదయాన్నే ఇక్కడికి వచ్చేసేసి కిందికెళ్ళి బొట్లు మా వృత్తి పనులు మొదలుపెట్టిన తర్వాత యావత్తు భక్తులందరూ కూడా ఆ యొక్క మెట్లపై నుండి వచ్చి బొట్లు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మొదటి రోజు ఉదయము 4:30కి ఇక్కడ అమ్మవారి దగ్గర ఏదైతే మేము బయలులోలం వచ్చేసి చంద్రపటం వేసి అమ్మవారి యొక్క తలుపులో మా యొక్క అయ్యగారు, మా కంసాలి, మా ఏదైతే వృత్తి పనుల్లో ఉన్న సర్వేచారి గారు తెరవడం జరుగుతుంది. తదనంతరము ఏదైతే తొలిబోనం అనేది మా వృత్తి పనిలో ఏదైతే కుమ్మరి, సాకలి, మంగలి ఇట్లాగ అందరం కలిసి 26 మంది ఏదైతే ఆ యొక్క తొలిబోనాన్ని తీసుకొచ్చి ఉదయం 5 గంటలకి ఇక్కడ అమ్మవారికి ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. గోల్కొండలో జగదాంబిక అమ్మవారితో పాటు కాళీదేవి సైతం భక్తులను అనుగ్రహిస్తుంది. ఇక్కడి మాదన్న దేవాలయంలో కాళీ భక్తులను ఆశీర్వదిస్తుంది. అలాగే భద్రాచల భక్త రామదాసు చరిత్రకి సాక్ష్యంగా నిలిచిన దేవాలయం కూడా ఇక్కడుంది. రండి దర్శిద్దాం. గోల్కొండ కోటపై స్వయంభూగా వెలిసిన జగదాంబిక అమ్మవారి విశిష్టతను తెలుసుకున్నాం కదా. ఆ అమ్మవారి కృపా కటాక్ష వీక్షణలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ మరొక గ్రామదేవత వైభవంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.